హాయ్ అండి, నమస్తే. కిచిడి చాలామంది రకరకాలుగా చేస్తుంటారు కదా. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు పిల్లలైనా ఇష్టంగా తినేస్తారు. ఎలాంటి హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లో ఈజీగా పెట్టేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రైస్ దాదాపు 2 కప్స్ వరకు రైస్ నేను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను. తర్వాత పావు కప్ వరకు శనగపప్పు, అది అడిషనల్ అండి. తర్వాత హాఫ్ కప్ వరకు పెసరపప్పు, అది మంచిగా ముందే ఒక అరగంట ముందు నానబెట్టుకుని పక్కన ఉంచేసేయండి. తర్వాత ఒక కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్, ఎక్కువగా నెయ్యి వేస్తున్నాను నేను. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఆ నెయ్యితో ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్దీ కదండి నెయ్యి అంటే. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, పోపు దినుసులు మనకు తెలిసినవే. తర్వాత బగారాకు ఇది వేసుకొని, తర్వాత మసాలా దినుసులు అండి. 3 లవంగాలు, నేనైతే కొంచెము ఘాటుగా ఎక్కువ ఉండకుండా నార్మల్గా ఉండేలాగానే ఎక్కువ వేస్తాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మసాలా దినుసులు. తర్వాత దాల్చిన చెక్క 1, తర్వాత 2 యాలకులు, ఇది వేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చితోనే మనకు రుచి కాబట్టి మొత్తం పచ్చిమిర్చే వేసాను. తర్వాత నేనైతే పుదీనా వేస్తానండి, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు పోపులో. తర్వాత ఉల్లాకులు, ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు ఉల్లాకులు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఉల్లాకులు వేసాను. తర్వాత ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేయండి, పుదీనా వాసన అంతా పోతుంది మనం ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని అది బాగా వేయించుకోండి ఆయిల్లో. తర్వాత క్యాప్సికము పావు కప్ వరకు, క్యారెట్ ముక్కలు పావు కప్ వరకు, ఆలు ముక్కలు, అన్నీ కూరగాయల ముక్కలు నేను వేస్తున్నానండి. పావు కప్ వరకు బీన్స్. ఎందుకంటే కిచిడి అంటే నార్మల్గా పప్పు వేసి చేసుకోకుండా ఇలా హెల్దీగా కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని, అలాగే నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పాలకూర కూడా వేసాను హాఫ్ కప్ వరకు. ఈ ఫ్లేవర్ బాగుంటుందండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా పాలకూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే శనగపప్పు వేసుకొని ఆయిల్లో కాస్త వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్నాక దాంట్లో ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కలర్ఫుల్ కోసము. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలాగనే చేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కావాలంటే ఆనియన్ వేసాక కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా 5 నిమిషాలు వేయించుకున్నాక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మనకు బాగా ఫ్రై కావాలి. ఒక 5 నిమిషాలలో మూత పెట్టేసేయండి. ఎందుకంటే నేను ఫస్టే సాల్ట్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను సాల్ట్ 1 టీ స్పూన్ వరకు. ఎందుకంటే పాలకూర వేసుకున్నాక సాల్ట్ వేస్తే ఆయిల్ వాటర్ బాగా ఊరుతుంది కాబట్టి మనకు పాలకూర అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు వేసుకున్నాను. సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి, పాలకూర వేసాం కాబట్టి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా అయితే పొడి పొడిగా వస్తుంది. మీకు నార్మల్గా సైడ్కి టమాటా చారు అయినా ఏదైనా చారు చేసుకోవాలనుకుంటే 1 కప్పుకు 2 కప్పుల వాటర్ అయితే సరిపోతాయి, మనకు మంచిగా అవుతుంది రైస్. నేను జస్ట్ ఒక కిచిడితోనే తింటామంటే పొడి పొడిగా రావాలనుకుంటే 1.5 కప్పు వాటర్ సరిపోతాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా మరిగినాక దాంట్లో రైస్ వేసుకోవాలి, మనం నానబెట్టుకున్న రైస్. ఒక ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడుకుతుంది మనకు. అలాంటి టైంలో కాస్త కొత్తిమీరాకు, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా ఉడికేటప్పుడు నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది రైస్కి. తర్వాత ఇదంతా బాగా కలుపుకొని నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టేయండి. ఫ్లేమ్ చిన్నగా పెట్టేసేయండి, ఉడుకుతుంది మనకు మంచిగా రైస్. మూత తీయకుండా 5-10 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో రైస్. ఇది మీరు పొడి పొడిగా అయినా తినేయచ్చు, లేకపోతే సైడ్కి టమాటా చారు లేకపోతే చింతపండు చారుతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకేం ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.